బాలరాజు వాళ్ళ చిన్నమ్మ బాలరాజు కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది. హలో బాబు, ఈరోజు కావేరి దగ్గరకు ఆ ఏసీపీ విజయ్ వచ్చి ఖచ్చితంగా నువ్వు కావేరివే అని గట్టిగా చెప్పాడు. ఎందుకంటే చిన్ని కావేరి వాళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసి కావేరి అని నిరూపిస్తానని ఖచ్చితంగా చెప్పారు బాబు, నాకెందుకో కంగారుగా ఉంది అని చెప్పి అంటుంది. అది వినగానే బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ చిన్నమ్మ ఆ మాట చెప్పాక బాలరాజు అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడికి ఏసీపీ విజయ్ పోలీసులతో వచ్చి డాక్టర్ని తీసుకుని వచ్చి చిన్ని బ్లడ్ శాంపిల్స్ అలాగే కావేరి బ్లడ్ శాంపిల్స్ వాళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్తారు. అది చూసి చిన్ని కావేరి ఏం చేయలేక మౌనంగా కూర్చొని ఉండిపోతారు. ఇక ఏసీపీ విజయ్ అయితే ఇప్పుడు మీ బండారం బయట పెడతానని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వెళ్ళాక అక్కడ ఉన్న కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈసారి ఖచ్చితంగా దొరికిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇన్నాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక కారణం చేత తప్పించుకున్నా ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ అంటే ఖచ్చితంగా మనం దొరికిపోతాం, నా మీద నాకే నమ్మకం లేదు, దొరికిపోయే అవకాశం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే కావేరిని కాపాడుకోలేని అసమర్థుడిని అయిపోతానా అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి బాలరాజు తనలో తానే సతమతం ఉంటాడు. ఇక కావేరిని ఎలా కాపాడుకోవాలా అని చెప్పి ఆలోచిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.